జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, సుదర్శన శతకం శ్రీ కూరనారాయణ జీయరస్వామి వారు అనుగ్రహించిన శతకంలో జ్వాలావర్ణనం, దానిలో 9వ శ్లోకాన్ని ఈనాడు యథావకాశంగా అర్థాన్ని గ్రహిస్తాం. ముందుగా కూరనారాయణ జీయరస్వామి వారిని స్తుతిస్తూ వారికి దాసోహాలు సమర్పిస్తూ రంగేశ విజ్ఞప్తికరామయస్య చకార చక్రేశ నితుం నివృత్తయే సమాశ్రయేహం వరపూరణీం యః తం కూరనారాయణ నామకం మునిం. అస్మద్గురుభ్యో నమః. సుదర్శన భగవాన్ యొక్క దివ్యమైన జ్యోతిస్సు మనందరికీ ప్రీతి కలిగించాలి అని అంటూ జ్వాలావర్ణనలో 9వ శ్లోకం దేవం హేమాద్రితుంగం పృథుభుజ శిఖరం బిభ్రతీం మధ్యదేశే నాభిద్వీపాభిరామాం అరవిపినవతీం శేషశీర్షాసనస్తాం నేమిం పర్యాయ భూమిం దినకరకిరణాదృష్టసీమః పరీత్యా ప్రీత్యైవశ్చక్రవాలాచల ఇవ విలసన్ అస్తు దివ్యాస్త్రరశ్మిః. హేమాద్రితుంగం మృదుభుజ శిఖరం మధ్యదేశే దేవం బిభ్రతీం అనంటూ సుదర్శన భగవానుడు కనిపిస్తూ ఉన్నాడు. ఆయనకు చుట్టూ నేమి ఉన్నది. అంటే చక్రానికి చుట్టూ ఉన్నటువంటి భాగానికి నేమి అని పేరు. ఆ నేమి చుట్టూ బ్రహ్మాండమైనటువంటి జ్వాలలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ జ్వాలల్ని చూస్తుంటే ఎలా ఉన్నది అంటే భూమిని చుట్టి ఉన్నటువంటి లోకాలోక పర్వతాల్లాగా కనిపిస్తూ ఉందట. హేమాద్రితుంగం మృదుభుజ శిఖరం, చాలా ఎత్తుగా ఉండి శిఖరాలు కలిగినటువంటిది ఆ పర్వతంలాగా కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఈ భూమి మేరు పర్వతాన్ని కలిగి ఉంది. దానికి కూడా బ్రహ్మాండమైన శిఖరాలు ఉంటాయి. అది ఎలా ఉందో ఇప్పుడు ఈ జ్వాల కూడా ఈ నేమిని ఆశ్రయించి అలాగనే ఉందట. మరి భూమిలో దీపులు, అరణ్యములు ఇవి కూడా కలిగి ఉంటాయి. అవన్నీ ఆదిశేషుని యొక్క ఫణములపై ఉంటాయి. సుదర్శన నేమి కూడా భూమిలాగానే ఉందట. నేమి మధ్యలో ఉన్నటువంటి సుదర్శన భగవానుని తిరుమేని ఒక పెద్ద మేరు పర్వతం, సుదర్శనమూర్తి భుజములో మేరు శిఖరము, సుదర్శనుని యొక్క నాభియే ఒక దీవి, అరలున్నాయి కదా అవన్నీ అరణ్యాలు. భూమిని చుట్టి ఈ లోకాలోక పర్వతం ఉన్నది. అది సూర్యకిరణములే ప్రకాశించనటువంటి స్థలానికి లోకాలోక పర్వతములు అంటారు. అలాంటిదే శ్రీ సుదర్శన యొక్క జ్వాల. అలాంటి సుదర్శన జ్యోతిస్సు నీకు ప్రీతిని కలుగజేయునది అగుగాక అని అంటూ ఈ శ్లోకం తెలియజేశారు. దేవం హేమాద్రితుంగం పృథుభుజ శిఖరం బిభ్రతీం మధ్యదేశే నాభిద్వీపాభిరామాం అరవిపినవతీం శేష శీర్షాసనస్తాం నేమిం పర్యాయ భూమిం దినకరకిరణాదృష్ట సీమః పరీత్యా ప్రీత్యైవ చక్రవాలాచల ఇవ విలసన్ అస్తు దివ్యాస్త్రరశ్మిః అని అంటూ దివ్యరశ్మి వహా ప్రీత్యై భవతు. అద్భుతమైనటువంటి ఆ వెలుతురులు, ఆ దివ్యమైనటువంటి జ్వాల మీకు ప్రీతిని కలిగించుగాక అని అంటూ శ్లోకం తెలియజేశారు. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః. ఇది ఆస్వాదిస్తున్నటువంటి మీకు సుదర్శన భగవాన్ యొక్క దివ్య కరుణాకటాక్షాలు కలగాలి అని ఆశిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్వారు, హైదరాబాదు.